వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ ఎంత మధురం లేటెస్ట్ ఎపిసోడ్. సుబ్బు మాటలు విన్న ఆర్యవర్ధన్, అర్థమైంది సుబ్బు గారు, అను కోసం మీరు పడ్డ కష్టం వృధా కానివ్వను, మిమ్మల్ని ఓడిపోనివ్వను అంటాడు. వెంటనే సుబ్బు, అంతేకాదు సార్, మీతో ఇంకొక మాట కూడా మాట్లాడాలి అంటూ అడగడానికి సంకోచిస్తాడు. పర్వాలేదు సుబ్బు గారు, అది ఏ విషయమైనా సరే నాతో ధైర్యంగా చెప్పండి అంటాడు ఆర్య. సార్, మీరు అను మాత్రమే లండన్ వెళ్తున్నారంట కదా అని అడుగుతాడు సుబ్బు. అవును, అను మాత్రమే నాతో వస్తుంది అంటాడు ఆర్య. అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. వయసులో ఉన్న ఆడపిల్లని మీతో కలిసి ఒంటరిగా పంపించడం మంచిది కాదని నాకు అనిపిస్తుంది సార్ అని సుబ్బు అనడంతో ఆ మాటలు విన్న అను ఆర్యాలు ఒక్కసారిగా షాక్ అవుతారు. తప్పుగా అనుకోకండి సార్, మీరు మా పాలిట దేవుడు. అను మీతో ఉంటే క్షేమంగా ఉంటుంది. ఆ విషయంలో నాకు ఎటువంటి భయం కానీ అనుమానం కానీ లేదు. కాకపోతే మేము ఉండే బస్తీలాగానే మా చుట్టూ ఉండే మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు కూడా చాలా ఇరుకుగా ఉంటాయి. వాళ్ళ నోళ్ళల్లో ఉండేది నాలుక కాదు, పదునైన కత్తులు సార్. అవి చేసే గాయాలు తట్టుకోవడం చాలా కష్టం. ఆ చిత్రవద తట్టుకోలేక కాదు, వాళ్ళకి సమాధానం చెప్పలేక కాదు, కానీ మళ్ళీ పొద్దున్నే లేచి వాళ్ళ ముఖాలే చూడాలి, వాళ్ళ మధ్యలోనే బతకాలి. నీలాప నిందలు మోస్తూ బతకడం ఎంత కష్టమో మీకు తెలియంది కాదు సార్ అని సుబ్బు అనడంతో, ఇట్స్ ఆల్ రైట్ సుబ్బు గారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. మీ మాటల్లో మీకు అను అంటే ఎంత ప్రేమో కూడా నాకు అర్థమైంది. యూ డోంట్ వరీ అంటాడు. అను, నువ్వు నాతో లండన్ రావడం లేదు అని ఆర్య చెప్పేసరికి అను బాధగా చూస్తూ ఉండిపోతుంది. నాన్నగారు చెప్పినట్లు ఎగ్జామ్స్ రాయి, లండన్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు ఎగ్జామ్స్ మిస్ అయితే డిగ్రీ మిస్ అవుతుంది అంటూ, సారీ సుబ్బు గారు, నాకు ఈ విషయం గుర్తే లేదు. గుర్తు ఉండుంటే మీకు ఇంత శ్రమ కల్పించేవాడిని కాదు అంటాడు ఆర్య. వెంటనే సుబ్బు, అయ్యో సార్, మీరే నన్ను క్షమించాలి. నా మాటలతో మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అను మాత్రం ఆర్యాని బాధగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నేను చెప్పిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.